హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైం. నేను కార్తీక్ కరవ. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు అధికమైపోతున్నాయి. మనం వింటూ ఉంటాం క్యాన్సర్కి ఆన్సర్ లేదు అన్నట్టుగా కూడా. నిజంగానే క్యాన్సర్కి ఆన్సర్ లేదా? మనం ఎట్లా అప్డేట్ అవుతున్నామో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో క్యాన్సర్ కూడా అప్డేట్ అవుతుందా? క్యాన్సర్ అప్డేట్ అవుతూ ఉంటే దానికి ఆన్సర్ కానీ లేకపోతే డయాగ్నోస్ చేసే విధానం అండ్ టెక్నాలజీస్ కూడా అప్డేట్ అవుతున్నాయా? ఒకవేళ అప్డేట్ అయితే దీనికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్పర్టీస్ అందించడానికి మనతో పాటు మణిపాల్ హాస్పిటల్ ఎక్స్పర్ట్ డాక్టర్ వి ధర్మేంద్ర కుమార్ గారు, హెచ్ఓడి అండ్ చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఈ మధ్యకాలంలో చూసుకుంటే దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి క్యాన్సర్లు, ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. ధర్మేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. అండ్ ముందుగా ఒక డాక్టర్ని అడగకూడని ప్రశ్న నేను ఒకటి అడుగుతా, హౌస్ ఏ హెల్త్? ఫైన్ సార్. ఎందుకంటే డాక్టర్ ఎంత ఇది ఉన్నా కూడా పేషెంట్స్తో మాట్లాడి ట్రీట్ చేసి మీ లైఫ్ని మా కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. అందుకనే క్వశ్చన్ అడిగాను అనమాట. యూఆర్ డూయింగ్ గుడ్, యూఆర్ హెల్తీ అండ్ ఫిట్గా కూడా ఉన్నారు. రైట్. క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసెస్ పెరిగిపోతున్నాయి. అండ్ మన దేశవ్యాప్తంగా ఎన్ని క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్నాయి అండ్ టైప్స్ ఏంటి, వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీ గురించి కూడా చెప్పాలి కొంచెం. హాయ్ అండి, నేను డాక్టర్ ధర్మేంద్ర, వర్కింగ్ ఇన్ మణిపాల్ హాస్పిటల్ యాజ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. యాక్చువల్గా అంటే ఇండియాలో క్యాన్సర్ కేసులు అనేవి పెరగటం అనేది జరుగుతుంది. గ్లోబోకాన్ అని ఒక డేటా ఉంటుందండి. ఆ గ్లోబోకాన్ డేటా ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం 14,50,000 కొత్త క్యాన్సర్ కేసులు అనేవి రిజిస్టర్ అవడం అనేది జరుగుతుందండి. అది అప్రాక్సిమేట్ నెంబర్ ఇది. దీంట్లో కాకపోతే మన వెస్ట్రన్ పీపుల్లో ఉన్న కన్నా మన దగ్గర ఇంకెక్కువ మంది అవుతున్నారు. వెస్ట్రన్ పీపుల్లో కూడా నెంబర్ హైగానే ఉంది. కానీ వెస్ట్రన్ పీపుల్కి ఉన్న క్యాన్సర్స్ వేరుగా ఉంటాయి, మన ఇండియన్ పీపుల్కి ఉన్న క్యాన్సర్స్ వేరుగా ఉంటాయి. వెస్ట్రన్ పీపుల్ ప్రజెంట్ అయ్యే క్యాన్సర్స్ అనేవి చాలా ఎర్లీ స్టేజెస్లో ఉంటాయి, మన ఇండియన్ పీపుల్ ప్రజెంట్ అయ్యేదేమో లేట్ స్టేజెస్లో ఉంటాయి. సో మన అప్రాక్సిమేట్లీ 14.5 లక్షల క్యాన్సర్ కేసులు డయాగ్నోసిస్ అవుతుంటే దాంట్లో 9 లక్షల మంది అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ నెంబర్ ఎందుకు ఎక్కువగా ఉందంటే మన దగ్గర వచ్చే క్యాన్సర్ పేషెంట్స్ అందరూ జనరల్గా స్టేజ్ 3, స్టేజ్ 4లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఒక 60 నుంచి 70% మంది ఈ స్టేజెస్లో వస్తారు. అదే వెస్ట్రన్ పీపుల్ ఏంటంటే వాళ్ళలో స్క్రీనింగ్ గైడ్లైన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల వాళ్ళు ఎర్లీగా వాళ్ళ క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేసి క్యూరబుల్ అంటే కంప్లీట్గా తగ్గించుకోవటం అనేది జరుగుతుంది. మన ఇండియాలో కూడా పబ్లిక్ అవేర్నెస్ లేక లేట్ స్టేజెస్లో రావటం వల్ల తగ్గటం అనేది జరగట్లా. సో అందరిలో ఇండియాలో జనరల్గా అనుకుంటారంటే క్యాన్సర్కి ఆన్సర్ లేదని మీరు అన్నట్టుగా అంటారు. కానీ యాక్చువల్గా 70 to 80% ఆఫ్ క్యాన్సర్స్కి ఈ రోజుల్లో డెఫినెట్గా ఆన్సర్ ఉంది. సో మనకి ఏదైనా ఉన్నప్పుడు తొందరగా వస్తే మనం బెటర్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనేది నా ఒపీనియన్ అండి. ఆన్సర్ ఈస్ దేర్, బట్ దాని సెర్చింగే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ జెండర్ బయాస్ కూడా లేదు క్యాన్సర్కి? ఉందండి. అంటే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయండి. మేల్స్లో అయితేనేమో కామన్గా వచ్చే క్యాన్సర్స్ అడిగితే టాప్ 3 క్యాన్సర్స్ ఓరల్ క్యావిటీ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్తాం. అదే ఫిమేల్స్కి వచ్చేపాటికైతేనేమో టాప్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సరు, సర్విక్స్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సర్ అని చెప్తాం. సో కొన్ని క్యాన్సర్స్ ఫిమేల్స్లో ఎక్కువగా ఉంటాయి, కొన్ని క్యాన్సర్స్ మేల్స్లో ఎక్కువగా ఉంటాయి. ఇలా వీళ్ళకి రావటం వల్ల యాజ్ ఎ పేరెంట్గా చైల్డ్కి కూడా జెనెటిక్గా సంక్రమించే అవకాశాలు పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయి? కొన్ని క్యాన్సర్స్ జెనెటిక్గా వచ్చే క్యాన్సర్స్ అనేవి ఉంటాయండి. లైక్ ఒక ఎగ్జాంపుల్గా బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్స్లో కనుక బ్రాకాజీన్ పాజిటివిటీ ఉంటే కనుక బ్రాకాజీన్ పాజిటివిటీ ఉన్న ఫ్యామిలీ హిస్టరీలో జనరల్గా వీళ్ళకి వంశపారంపర్యంగా సంక్రమించే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. BRCA1, BRCA2 అని ఉంటాయి. లైక్ మీరు ఆర్టికల్ చదువుంటారు. యాంజెలా జోలీ అనే ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీ చేయించుకున్నారని. ఆమె ఏంటంటే వాళ్ళ యొక్క వంశంలో ఒక BRCA జీన్ అనేది పాజిటివ్ ఉండటం వల్ల ఆమె అలా సర్జరీ చేయించుకోవటం అనేది జరిగింది. సో అట్లాగే స్టమక్ క్యాన్సర్ ఉంది, దాంట్లో CDH1 జీన్ అనేది పాజిటివ్ ఉంటే రావచ్చు. కోలన్ క్యాన్సర్ ఉంది, HNPC సిండ్రోము, లించ్ సిండ్రోమ్ ఇలా ఉంటే వాళ్ళలో వంశపారంపర్యంగా రావచ్చు. జనరల్గా వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ అనేవి అన్ని విధాలుగా చూసుకుంటే 20 నుంచి 25% మాత్రమే ఉంటాయండి. 70 నుంచి 75% వాటిని స్పోరాడిక్ క్యాన్సర్స్ అంటాం, అంటే కొత్తగా వచ్చే క్యాన్సర్స్ అనేవి ఉంటాయండి. కొత్తగా వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి
టెక్నాలజీ ఎలా అప్డేట్ అవుతుందో టెక్నిక్స్ కూడా అలాగే అప్డేట్ అవుతున్నాయి అండ్ దానికి తగ్గట్టుగా క్యాన్సర్ కూడా అప్డేట్ అవుతుంది. హౌ డు యూ డయాగ్నోస్ దిస్ అండ్ దానికి సంబంధించి టెక్నాలజీ కానీ టెక్నిక్ కానీ ఏమున్నాయి అండ్ రోబోటిక్ సర్జరీ ఎక్స్పర్ట్ మీరు, దాని గురించి కూడా ఒకసారి మాకు ఎన్లైటన్ చేస్తారా? పాతకాలంలో ఉన్నప్పుడు అయితేనేమో మామూలు క్యాన్సర్ అంటే ఒక ముఖ పరీక్ష చేసి ఒక సూది పరీక్ష చేసి డయాగ్నోసిస్ చేసి ఎమ్మటే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అది ఒక బ్రెస్ట్ క్యాన్సర్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డయాగ్నోసిస్ రాగానే ముందు బయాప్సీ రాగానే బేసిక్ టెస్టులు చేయించుకుని పాజిటివ్ రాగానే ముందు ట్రీట్మెంట్కి సర్జరీ అని అంటారు, తర్వాత కీమోథెరపీ రేడియేషన్ అట్లా వెళ్ళిపోతారు. కానీ ఈ రోజుల్లో ఒకే బ్రెస్ట్ క్యాన్సర్కి డిఫరెంట్ రకాలు ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్స్లో హార్మోన్స్ ఫస్ట్ బయాప్సీ అవ్వగానే ముందు హార్మోన్ అసెస్మెంట్ చేస్తాం. హార్మోన్ అసెస్మెంట్ చేయగానే ఈఆర్పిఆర్ పాజిటివా నెగిటివా, హెచ్ఆర్2 పాజిటివా నెగిటివా, లేకపోతే 3 నెగిటివా 3 పాజిటివా, ఇట్లా ఒకే బ్రెస్ట్ క్యాన్సర్లో ఇన్ని రకాలు ఉంటాయండి. ఇవి అయిన తర్వాత వీళ్ళల్లో మళ్ళీ BRCA1 పాజిటివా నెగిటివా, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్కి మనం పెట్ స్కాన్ కానీ అట్లా స్టేజ్ చేసుకుని ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. నవ్వే డేస్ చాలా క్యాన్సర్స్కి మాలిక్యులర్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మాలిక్యులర్ లెవెల్ అంటే ఒక 10 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే 10 మందికి డిఫరెంట్. కొంతమందికి నేను సర్జరీ ముందు చేస్తానని చెప్తాను, కొంతమందికి కీమో పెట్టమంటాను, కొంతమందికి ఇమ్యూనోథెరపీ పెట్టమంటాను, కొంతమందికి టార్గెటెడ్ థెరపీ పెట్టమంటాను, కొంతమందికి ముందు రేడియేషన్ పెట్టమంటాము, కొంతమందికి అట్లా డిఫరెంట్గా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇది ట్రీట్మెంట్ అనేది ఉండదు ఈ రోజుల్లో. అన్ని మాలిక్యులర్ బేస్డ్, పేషెంట్ వచ్చిన ప్రజెంటేషన్ బట్టి, పేషెంట్ వచ్చిన స్టేజ్ని బట్టి, పేషెంట్ ఉన్న కండిషన్ బట్టి ట్రీట్మెంట్లు అనేవి డిఫరెన్స్గా ఉంటాయి. ఈ రోజుల్లో మీరు అడ్వాన్స్గా వచ్చిందన్నారు. అడ్వాన్స్ అంటే అది రేడియోలాజికల్గా జరిగింది అంటే డయాగ్నోసిస్ చేయడానికి ఉపయోగపడే వాటిలో రేడియోలాజికల్గా వచ్చింది. లైక్ సపోజ్ పేషెంట్కి కార్సినాయిడ్ సిండ్రోమ్ ఏమి ఉన్నాయనుకోండి, దానికి డోటనాక్ పెట్ స్కాన్ అని వచ్చింది. మామూలు అనుకోండి మామూలు పెట్ స్కాన్. అదే ప్రోస్టేట్ కనుక క్యాన్సర్ ఉందనుకోండి PSMA పెట్ స్కాన్. సో పేషెంట్ యొక్క వ్యాధిని బట్టి కూడా పెట్ స్కాన్ డిఫరెన్సెస్ అనేది కూడా ఉంటాయండి. సో మాలిక్యులర్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఈ రోజుల్లో ట్రీట్మెంట్. సో అందరూ అంటారు, సార్ ఇవాళ వచ్చాను నేను, నాకు రేపు ఎందుకు ట్రీట్మెంట్ చేయలేరు. కానీ ఈ రిపోర్ట్లన్నీ రావడానికి, ఈ స్టేజ్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ టైం పట్టిన తర్వాత ఒక పేషెంట్కి ఒక రిపోర్ట్స్ రెడీ అయినప్పుడు ఈ పేషెంట్ని మేము జనరల్గా క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్లు, మెడికల్, సర్జికల్, రేడియేషన్, ఆంకాలజిస్టులు అనేవాళ్ళు ఉంటారు. ఈ 3 ఆంకాలజిస్టులు ప్లస్ రేడియాలజిస్టు, ప్యాథాలజిస్ట్ వీళ్ళందరూ కలిసి ఒక ట్యూమర్ బోర్డు అని ఫామ్ అయి ఉంటుంది. ప్రతి క్యాన్సర్ సెంటర్లో ట్యూమర్ బోర్డు అనేది ఉంటుంది. ఆ ట్యూమర్ బోర్డులో ఈ డాక్టర్స్ అందరూ కూర్చుని ఈ రోజు వచ్చిన క్యాన్సర్ కేసెస్, కొత్త క్యాన్సర్ కేసులు ఎంతమంది వచ్చారు, వాళ్ళ వర్కప్లో వాళ్ళకి వచ్చిన క్యాన్సర్ ఏంటి, రకం ఏంటి, తర్వాత వాళ్ళకి వచ్చిన స్టేజ్ ఏంటి, ఈ స్టేజ్ అంతా అయిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుని ఓకే ఈ క్యాన్సర్ పేషెంట్కి ముందు మనం కీమోథెరపీ పెడదాం, కీమో అయిన తర్వాత స్కాన్ చేసి రెస్పాన్స్ని బట్టి సర్జరీకి వెళ్దాం, సర్జరీ అయిన తర్వాత రేడియేషన్కి వెళ్దాం, అలా డిసైడ్ చేసుకుని ఒక ముందు ట్యూమర్ బోర్డులో ప్లాన్ వర్కౌట్ చేస్తారు. ఆ ప్లాన్ వర్కౌట్ చేసిన తర్వాత ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారండి. సో ఇలా చేయటం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. ఓకే, రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుకున్నాం. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, MIS సర్జరీ అంటే ఏంటి? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రోబోటిక్ సర్జరీకి ఎక్స్టెన్షనా, లేకపోతే అందులో పాట, ఇది కూడా ఒక సపరేట్ ఎంటిటీయా? దాని గురించి ఒకసారి. యాక్చువల్గా సర్జరీస్ అనేది, క్యాన్సర్ సర్జరీస్ అనేది 3 పద్ధతిలో చేయొచ్చు. ఒకటేమో ఓపెన్ సర్జరీ, ట్రెడిషనల్ గోల్డ్ స్టాండర్డ్ సర్జరీ, ఓపెన్ సర్జరీ అన్నమాట. అంటే పెద్ద పెద్ద ఇన్సిషన్స్ ఇచ్చి సర్జరీ చేయటం అనేది జరుగుతుంది. ఆ ట్యూమర్ తీసేయటము, దాని పక్కన ఆర్గాన్స్కి అయినా ఎఫెక్ట్ అయితే తీయటం, వల్ల దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఓపెన్ సర్జరీ, ట్రెడిషనల్గా చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. దీనికి ఎక్స్టెన్షన్గా ల్యాప్రోస్కోపీ అనేది డెవలప్ అయింది. ఈ ల్యాప్రోస్కోపీ అనేది ఏంటంటే పేషెంట్ యొక్క బాడీ మీద చిన్న హోల్స్ పెట్టి, హోల్స్ ద్వారా ఒక 6 ఇన్స్ట్రుమెంట్స్ పంపించి ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే దీని ఎక్స్టెన్షన్ అనేది రోబోటిక్ సర్జరీ. ఈ ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ రెండింటిని మినిమల్ యాక్సెస్ సర్జరీ కిందే వస్తుంది, MIS కింద. రిస్క్ ఉంటుంది, కొద్దిగా గొప్ప ఉంటుంది. ఏ సర్జరీలో అయినా రిస్క్ ఉంటుంది. అందరూ భయపడేది సగం చేయించుకోపోవడానికి కారణం కూడా ఏంటంటే రేపొద్దున ఏమవుతుందో, ఇట్లా ఉంటే అయిపోతుందిగా, మా అయితే ఇంకో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బతుకుతాం, ఇది చేసుకున్న తర్వాత ఒకవేళ ఏంటి అనే భయం ఉంటుంది. ఒకసారి మెంటల్గా భయం పోగొట్టడానికి కూడా ఏం చేస్తారో ఇది కంటిన్యూ చేస్తే చెప్పండి. జనరల్గా అండి పబ్లిక్లో ఉన్న మిస్నోమర్ ఏంటంటే కత్తి పడితే క్యాన్సర్ పెరుగుతుంది అనేది జనరల్ మిస్నోమర్. కానీ
అది పాతది. క్యాన్సర్ని ఏంటంటే ఒక ఒట్టి క్యాన్సర్ గడ్డ వరకే తీయకూడదు. ఒక క్యాన్సర్ గడ్డ అనేది ఉంటే దాని చుట్టూ నార్మల్ టిష్యూ పెట్టుకుని దాన్ని టచ్ చేయకుండా తీయటం వల్ల మార్జిన్స్ అన్ని నెగిటివ్ వస్తే కనుక అలాంటి రిస్కులు కానీ ఏమీ ఉండవండి. సో ప్రాపర్గా క్యాన్సర్ సర్జరీ చేయించుకుంటే కనుక ఆ మిస్నోమర్ రాంగ్ ఒకటి. రెండోది ఏంటి, ఈ సర్జరీస్లో మీరందరికి సర్జరీలో కాంప్లికేషన్స్ ఉంటాయా? ఓపెన్ సర్జరీలో ఉన్న కాంప్లికేషన్స్ ల్యాప్రోస్కోపీ వల్ల తగ్గుతాయండి. ల్యాప్రోస్కోపీలో ఉన్న కాంప్లికేషన్స్ రోబోటిక్లో ఇంకా తగ్గుతాయి. ఎందుకంటే ప్రెసిషన్ అనేది బాగా పెరుగుతుంది, సక్సెస్ రేట్, సేఫ్టీ ఎక్కువ అవుతుంది, పేషెంట్కి ఎక్కువ అవుతుంది. రోబోటిక్ సర్జరీ చేయడంలో ఏంటంటే పేషెంట్కి సేఫ్టీ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు ఇందాక అన్నారు క్యాన్సర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ రోబోట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లోపల మిక్స్ అయి ఉంటుంది. దానివల్ల సర్జన్ చేసేటప్పుడు ఎర్రర్ తక్కువ రావటము, తర్వాత క్రిటికల్ ఆర్గాన్స్ డ్యామేజ్ తక్కువ ఉంటాయి, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పేషెంట్ రికవరీ బెటర్గా ఉంటుంది, నెర్వ్ ప్రిజర్వేషన్ అంటే అప్ సైడ్ పక్కనున్న ఆర్గాన్కి ప్రిజర్వేషన్స్ ఎక్కువగా ఉంటాయి, కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి, పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నేను విలేజెస్ కానీ స్మాల్ టౌన్ పీపుల్ పర్స్పెక్టివ్లో చెబుతున్నా, ఈ డాక్టర్ మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ అని చెప్పేసి చాలా మంది నమ్మి వస్తూ ఉంటారు. అందులో మీరు కూడా ఒకరు, ఎందుకంటే నేను కూడా విన్నాను. సో ఈ నేపథ్యంలో అలాంటి పీపుల్కి ఈ ఎంఐఎస్ కానీ రోబోటిక్ సర్జరీస్ చేస్తున్న టైంలో ఈ డాక్టర్ మా పక్కన ఉంటే బాగుండు, ఎందుకంటే ఇవన్నీ ఆటోమేటెడ్ అన్నట్టుగా నేను భావిస్తున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఆ టైంలో మీ ఎక్స్పర్టీస్ కానీ మీ ప్రెసెన్స్ కానీ మీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమైనా ఉంటుందా, దాని గురించి చెప్తారు కొంచెం? మినిమల్ యాక్సెస్ సర్జరీలో అండి డాక్టర్ లేకుండా ఏ రోబోట్ కానీ ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ఆపరేషన్ చేయదు. నేనే ఆ ఇన్స్ట్రుమెంట్ కదిలించాలి. సో డైరెక్ట్గా పేషెంట్ని టచ్ చేయకపోయినా ఆ ఇన్స్ట్రుమెంట్ని టచ్ చేసి మాత్రమే అది సర్జరీ జరుగుతుంది. రోబోటిక్ సర్జరీలో అండి ఒక 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో పేషెంట్ కన్సోల్ అంటాం. ఆ పేషెంట్ కన్సోల్ ఏంటంటే ఆ పేషెంట్ దగ్గర ఒక ఆర్మ్ అనేది ఉంటాయి, 4 ఆర్మ్స్ ఉంటాయి. 4 ఆర్మ్స్ పేషెంట్ బాడీలో మేము ఇన్సర్ట్ చేసి ఉంచుతాం. ఆ పేషెంట్ కన్సోల్ విల్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు సర్జన్ కన్సోల్. సర్జన్ కన్సోల్ అంటే నేను ఎక్కడైతే కూర్చుని ఆపరేట్ చేస్తానో దాని సర్జన్ కన్సోల్ ఉంటాయి. నా ముందు ఒక 3D విజన్ ఉన్న కెమెరా లాంటిది ఉంటుంది, అది దాన్ని నేను కంట్రోల్ చేస్తాను. తర్వాత పేషెంట్కి పక్కన ఇంకొక స్టాండ్ ఉంటుంది, దాంట్లో నా అసిస్టెంట్లు చూడటానికి కెమెరా, తర్వాత దాంట్లో ఇన్సఫ్లేటర్స్ అని, లేకపోతే కాటరీస్ అని, లేకపోతే స్టాప్లర్ అట్లాంటి వాడే పరికరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా దాంట్లో ఉంటుంది. సో ఈ 3 వల్ల కదులుతాయి. నేను కనుక పేషెంట్ లోపల చూస్తా, నేను ఇట్లా హ్యాండ్ మూమెంట్స్ చేస్తే ఈ మూమెంట్స్ అనేవి లోపల పేషెంట్ అబ్డామిన్లో మూవ్ అవుతాయి. అంతేగాని నేను ఇలా ఒక రోబోట్ని పేషెంట్కి అలా కనెక్ట్ చేసేసాను, పేషెంట్ ఆపరేషన్ చేస్తుంది అనేది మిస్నోమర్ అండి. కానీ ఒకటి చేయొచ్చు, సపోజ్ నేను విజయవాడలో ఉన్నాను, నేను ఇక్కడ కూర్చుని సపోజ్ రాజమండ్రిలో ఒక పేషెంట్కి ఏదైనా క్యాన్సర్ సర్జరీ అవసరమైంది, సేమ్ ఇట్లాంటి రోబోటే అక్కడ ఉంటే కనుక ఇంటర్నెట్ ద్వారా దాన్ని మనం కంట్రోల్ తీసుకుని నేను ఇక్కడ మూమెంట్స్ చేస్తా, రాజమండ్రిలో సర్జరీ చేయొచ్చు. సపోజ్ అక్కడ ఎక్స్పర్ట్ లేరు, వర్చువల్గా ఎక్స్పర్ట్ లేరు, అక్కడ ఒక ఓపెన్ సర్జన్ అంటే ఎవరైతే రోబోట్లో ట్రైనింగ్ లేను కానీ ఓపెన్ సర్జన్ కనుక అక్కడ ఉంటే, ఆ పేషెంట్ పక్కన ఆయన కానీ ఉంటే, మళ్ళీ అక్కడ ట్రైనింగ్ స్టాఫ్ కనుక ఉంటే, నేను ఇక్కడ విజయవాడలో కూర్చొని రాజమండ్రిలో సర్జరీ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కూర్చొని అమెరికాలో చేయొచ్చు, లేకపోతే మన ఇండియాలోనే చాలా రీసెంట్గా ఢిల్లీలో కూర్చుని లండన్లో సర్జరీలు జరగటం ఇవి కూడా జరిగినాయి. కాకపోతే ఒకటి, పేషెంట్ పక్కన మాత్రం ట్రైన్ డాక్టర్ ఉండాలి. ఎందుకంటే సపోజ్ ఎనీ ల్యాప్రోస్కోపీ ఎనీ రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు మేము డెఫినెట్గా ఓపెన్ సర్జరీ గురించి కౌన్సిల్ చేస్తాం. ఎందుకంటే ఒక్కోసారి లోపల డిఫికల్టీస్ రావచ్చు. ఆ డిఫికల్టీస్ వచ్చినప్పుడు మేబీ రోబోట్ పర్ఫామ్ చేయలేకపోతున్నా, అంటే రోబోట్ ద్వారా చేయలేకపోతున్నా, ల్యాప్రోస్కోపీ ద్వారా చేయలేకపోతున్నా, ఓపెన్ చేసి ట్రెడిషనల్ మెథడ్గా చేస్తాం. సో ఎనీ ఓపెన్ సర్జరీ రోబోటిక్ సర్జరీకి మేము 1 to 2% ఛాన్స్ ఆఫ్ ఓపెన్ కన్సెంట్ కూడా తీసుకుంటాం. సో నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని రాజమండ్రిలో జరుగుతుందన్న, సో అంటే అక్కడ రాజమండ్రిలో పేషెంట్ పక్కన డాక్టర్ ఉంటారా అంటే అలా తప్పు. అక్కడ కూడా ఒక క్యాన్సర్ సర్జన్ ఉండాలి. సపోజ్ నాకైనా డిఫికల్టీస్ వస్తే అక్కడ క్యాన్సర్ సర్జన్ టేక్ ఓవర్ చేసి ఓపెన్ చేసి చేస్తారు. సో సర్జరీ కంప్లీట్ చేస్తారు. చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మీ యూఎస్పి అంటే ఏం చెప్తారు? యూనిక్ సెల్లింగ్ పాయింట్. మీరు ఒక పేషెంట్ వచ్చిన తర్వాత మణిపాల్ హాస్పిటల్స్ యూఎస్పి అంటే ఏం చెప్తారు ముందుగా? ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వస్తున్నారు, నమ్మి రావాల్సిన పేషెంట్స్కి మీరేం చెప్తారు?
అండ్ మణిపాల్ హాస్పిటల్స్లో ఉన్న ఒకటైతే చెప్తున్నానండి, ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి నేను మాట్లాడతాను. క్యాన్సర్ ట్రీట్మెంట్కి వస్తే పేషెంట్కి క్యాన్సర్ అంటే ఫస్ట్ రాగానే డయాగ్నోసిస్లో ఉంటుంది. డయాగ్నోసిస్లో అది ల్యాబొరేటరీ అవసరం అవుతుంది, రేడియాలజీ అంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐలు అవసరం అవుతాయి, పెట్ స్కాన్లు అవసరం అవుతాయి. ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. తర్వాత లేటెస్ట్ రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి. సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అల్ట్రా మోడర్న్ థియేటర్స్ ఉంటాయి. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ కేర్ ఉంటుంది. పేషెంట్ సపోజ్ కార్డియాక్ పేషెంట్, హార్ట్ స్టంట్స్ ఉన్నాయి, లేకపోతే బైపాస్ అయిన పేషెంట్, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. సో పేషెంట్కి ఇమీడియట్గా నాకైనా కార్డియాక్ బ్యాకప్ కావాలంటే కార్డియాలజిస్ట్ వస్తారు. సపోజ్ నాకు ఇంకా నా నెఫ్రాలజీ బ్యాకప్, పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్కి అయినా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, అందరు డాక్టర్స్ ఒకే దగ్గర ఉంటారు. బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి పేషెంట్ బయటికి వెళ్ళాల్సిన అవసరం 99.99% ఉండదు. అంటే we have it. Whatever needed we are have it. Very rarest of rare some genetic test వాటికి మాత్రం జనరల్గా బయటికి పంపిస్తారు. అది అనేది ఎక్కడైనా జరుగుతుంది, ఎందుకంటే రేర్ టెస్ట్లు కాబట్టి దే విల్ కీప్ ఇట్ దేర్. బట్ 99.99% ఆల్ అండర్ వన్ రూఫ్ విత్ ఏ గుడ్ ఎక్విప్మెంట్, విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ హ్యావింగ్. క్యాన్సర్కి సంబంధించి సక్సెస్ రేట్ అప్పట్లో మేబీ 90s కానీ 20s వరకు తీసుకుంటే ఆ టైంలో సక్సెస్ రేట్ లేదు. ప్రజెంట్ రోబోటిక్ కానీ ఎంఐఎస్ కానీ రోబోటిక్ అడ్వాన్స్డ్ సర్జరీస్ ఇంకా అప్డేట్ అవుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు అట్ ప్రెజెంట్ మన మణిపాల్ హాస్పిటల్స్లో సక్సెస్ రేట్ ఎలా ఉంది? అండ్ ఒకవేళ ఈ రోబోటిక్ సర్జరీలో టెక్నాలజీ సపోర్ట్ కనుక ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి, అయ్యే అవకాశాలు ఉన్నాయా? దాని గురించి కూడా ఒకసారి. రోబోటిక్ సర్జరీలో టెక్నాలజీ అనేది చాలా భయపడతారు సార్. ఏంటని సార్ టెక్నాలజీ, నేను ఇప్పుడు వరకు దగ్గర 2 years నుంచి రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాను. నేను ఏ రోజు టెక్నాలజీ ఫెయిల్ అవటం అనేది నేను చూడలేదు. మా సీనియర్స్, మా యొక్క టీచర్స్ కానీ ఏదైనా వాళ్ళు 10 years నుంచి చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ అట్లాంటిది మేము అనేది ఇంట్లో న్యూస్లో ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అనుకో, దాన్ని హైలైట్ చేయటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అనేది బాగా ఒక రోబోట్ కానీ లేకపోతే ఒక ఎక్విప్మెంట్ కానీ ఎక్కడైనా కనుక రావాలి అంటే దాన్ని ఎంతో టెస్ట్ చేసి ఎంతో FDA అప్రూవల్స్ కానీ వాటిని తీసుకుని కానీ వస్తారు. సో ఈ టెక్నాలజీ యొక్క అనేది నేను చూడటం అనేది జరగలేదు. మణిపాల్లో అయితే ఇంతవరకు అది జరగలేదు. ఐ కెన్ గివ్ దట్ అష్యూరెన్స్. అండ్ మెయిన్గా ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఎప్పుడు అడ్వైజ్ చేస్తారు, ఎవరికి అడ్వైజ్ చేస్తారు? జెండర్కి, లేకపోతే ప్రీవియస్ ఏదన్నా బీపీ, షుగర్స్ ఇట్లాంటి ఏమన్నా వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి ఏమన్నా ఎలా సజెషన్స్ ఉంటాయి మీకు అడ్వైస్ కానీ? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. రోబోటిక్ సర్జరీ అనేది మనం ఎక్కడెక్కడ చేయొచ్చు. అసలు యాక్చువల్గా రోబోటిక్ సర్జరీ అనేది ఫస్ట్ కనిపెట్టింది బ్రెయిన్ సర్జరీల కోసం, ప్రోస్టేట్ సర్జరీల కోసం కనిపెట్టారు. అంటే క్రిటికల్ ఆర్గాన్స్ దానికోసం. దాని నుంచి డేటా ఆ సర్జరీ సక్సెస్ అవ్వటం వల్ల ఇప్పుడు ఏంటంటే ప్రోస్టేట్ నుంచి కిడ్నీ క్యాన్సర్స్కి కానీ, బ్లాడర్ క్యాన్సర్కి కానీ, లేకపోతే రెక్టల్ క్యాన్సర్స్కి కానీ, గైనకలాజికల్ క్యాన్సర్స్కి, కొంతమందికి ఇప్పుడు లంగ్ క్యాన్సర్ సర్జరీ చేయాలి. మామూలుగా అయితే ఓపెన్ సర్జరీలో నియర్లీ 15-20 centimeter పెద్ద ఇన్సిషన్ ఉండి చెస్ట్ వాళ్ళంతా స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు అలా కాకుండా 4 చిన్న హోల్స్ పెట్టి లంగ్ క్యాన్సర్కి సర్జరీ చేస్తాం. సో లంగ్ సర్జరీస్ చేయొచ్చు, ఈసోఫాగస్, థైమస్కి చేయొచ్చు, తర్వాత మీడియస్టర్నల్ ట్యూమర్కి చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది సినిమా వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది మోడల్స్ ఉంటారు మీలాగా, వాళ్ళందరికీ సపోజ్ థైరాయిడ్ స్వెల్లింగ్ వచ్చింది. ఈ థైరాయిడ్ స్వెల్లింగ్కి ఆపరేట్ చేయాలంటే ఇక్కడ పెద్ద ఘాట్ కనబడుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఏంటంటే రోబోటిక్ సర్జరీ ద్వారా మనం ట్రాన్స్ యాక్సిలరీ అంటే మెడ దగ్గర కనపడకుండా గాయం, చంక దగ్గర నుంచి కానీ 2 చిన్న ఇన్సిషన్స్, మళ్ళీ మధ్యలో ఒక ఇన్సిషన్ పెట్టి థైరాయిడెక్టమీ చేయొచ్చు. అంటే ఇక్కడున్న ఆర్గాన్ని ఇక్కడి నుంచి మనం సర్జరీ చేయటం వల్ల స్కార్ కనపడదు. తర్వాత కొన్ని ట్రాన్స్ఓరల్ ఎక్సిషన్స్ విచ్ ఆర్ డిఫికల్ట్. వాటిలో ఏంటంటే పాతకాలంలో మేము రేడియేషన్కి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వాటిని మనం రోబోటిక్ సర్జరీ చేసి దాన్ని ఎక్సైజ్ చేయటం వల్ల రేడియేషన్ కూడా తప్పించుకోవచ్చు కొన్నిటికి. సో ఇండికేషన్స్ అనేవి స్టమక్ క్యాన్సర్స్లో, లివర్ క్యాన్సర్స్కి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్కి, కోలాన్ క్యాన్సర్కి, రెక్టల్ క్యాన్సర్స్కి, ఇలా మల్టిపుల్ ఇండికేషన్స్ అనేవి రోబోటిక్ సర్జరీలో ఉన్నాయండి. ఈ రోజుల్లో కొత్తగా బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా రోబోటిక్తో ఆపరేషన్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే స్కిన్ ఇక్కడ ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేయడం వల్ల ఇక్కడ స్కిన్ సెన్సేషన్ అనేది పోతుంది. అదే కనుక రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల స్కిన్ సెన్సేషన్ కానీ, నిపుల్ సెన్సేషన్ కానీ ప్రిజర్వ్ అవుతుంది. తర్వాత ఏంటంటే లేడీస్కి కాస్మెటిక్స్ ఇక్కడ పెద్ద ఇన్సిషన్ కనపడకుండా చంకలో ఒక ఊరినే 5 centimeter ఇన్సిషన్ పెట్టి వీ కెన్ డూ సర్జరీ అండి.
ఫాలోఅప్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫాలోఅప్స్ ఎలా ఉండాలి, ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది, అండ్ ఫాలోఅప్స్ అవసరం ఉంటారు అసలు? మంచి క్వశ్చన్ అండి. జనరల్గా ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయాక నాదంతా అయిపోయింది ఇంకా రావక్కర్లేదు అనుకుంటారు. అది తప్పండి. ఈవెన్ మేము ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్కి ఆపరేట్ చేసిన వాళ్ళకి కూడా కొంతమంది రికరెన్స్ రావడం చూసాం. వాళ్ళ జెనెటిక్స్ వల్ల కానీ దేని వల్ల కానీ రికరెన్స్ రావడం అనేది చూస్తాం మేము. సో ఈ రికరెన్సెస్ అనే వాటిని ఎర్లీగా పట్టుకోవడం కోసం మేము పేషెంట్ని ఫాలోఅప్కి రమ్మని చెప్తాం. సపోజ్ ఫస్ట్ 1 yearకి ఎనీ క్యాన్సర్ పేషెంట్ని ఫస్ట్ 5 years క్రూషియల్ అంటాం. ఫస్ట్ 5 yearsలో మేము వాళ్ళకి పర్సంటేజ్ చెప్తాం. సపోజ్ ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్కి మేము 90% క్యూర్ అవుద్దని చెప్తాం కొన్ని క్యాన్సర్కి. అదే స్టేజ్ 2 క్యాన్సర్కి అయితే 85% చెప్తాం, స్టేజ్ 3కి అయితే 65 చెప్తాం. సో ఈ పర్సంటేజ్లో అంటే రిమైనింగ్ స్టేజ్ 3కి నేను 65 చెప్పాను, అంటే 35కి రికరెన్స్ రావచ్చు. సో ఈ 35 మెంబర్స్ని పట్టుకోవడానికి మేము పేషెంట్ని రమ్మంటాం. ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఎవ్రీ 3 monthsకి వచ్చి కనపడాలి, ఇయర్లీ వన్స్ టెస్టులు చేయించుకోవాలి. అదే సెకండ్ థర్డ్ ఇయర్లో ఏంటంటే 4 monthsకి వచ్చి కనపడాలి. అదే 4th and 5th yearsలో ఏంటంటే 6 monthsకి ఒకసారి వచ్చి కనపడాలి. 5 years అయిన తర్వాత నా క్యాన్సర్ తగ్గిపోయిందంటే ఎస్ 99% పూర్తిగా తగ్గిపోయినట్టే. బట్ ఎక్కడైనా కణాలు దాక్కుంటే అవి పెరిగే ఛాన్స్ అనేది వెరీ రిమోట్గా జరుగుతుంది. అందుకని 5 years దాటిన తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి వచ్చి కనపడమంటాం పేషెంట్స్ని. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కొత్తగా క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి కూడా వచ్చినాయి. క్యాన్సర్ వ్యాక్సిన్స్ రష్యాలో కూడా నేను విన్నా, దీనికి సంబంధించి వ్యాక్సిన్స్ వచ్చేసినాయి, క్లినికల్ ట్రయల్స్ అయిపోయినాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు ఒకసారి దాని గురించి కూడా చెప్తారు? ప్రస్తుతం మాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది జస్ట్ ఇన్ ఏ ప్రిమిటివ్ డెవలప్మెంటల్ స్టేజ్ ఓన్లీ. ఇది ఎక్కడ ఇంకా క్లినికల్గా ఎక్కడ ఇప్పుడు కొత్తగా వాట్సాప్లో ఒక అబ్బాయికి వేస్తున్నారు, ఇండియన్ అబ్బాయికి తను ఫస్ట్ కేసు అట్లా అంటే ఎనీ డ్రగ్ కానీ ఎనీ వ్యాక్సిన్ కానీ రావడానికి క్లినికల్ ట్రయల్స్ అనేవి లాట్ ఆఫ్ జరిగి వస్తుందండి. దాంట్లో ప్రూవ్ అయితేనే బయటకు వస్తాయి. ఈ ప్రూవ్ అనే స్టేజింగ్ అనేది ఇంకా లేదు. స్టిల్ ఎక్స్పెరిమెంటల్ phase 1, phase 2, phase 3 3 స్టడీలు అయిగానే అది బయటికి రాకూడదు. సో దాని మీద ఇప్పుడు హోప్ పెట్టుకోవటం ఇన్ ఎర్లీ డేస్లో అని మాత్రం లేదు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సినేషన్స్ మీరు అనేది అయితే ఏంటంటే నేను చెప్పేది అయితే సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎలాంటిదంటే లేడీస్లో ఎక్కువగా ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ఉండేది, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ తగ్గిపోయి బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఎర్లీగా యంగ్ గర్ల్స్కి అంటే 9 నుంచి 21 సంవత్సరాలు ఉన్న గర్ల్స్ మొత్తంలో మనం కనుక సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కనుక చేస్తే ఆ లేడీకి ఆ పాపకి మనము సర్వైకల్ క్యాన్సర్ నుంచి 99% మనం ప్రివెన్షన్ చేయొచ్చు. సో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో బాయ్స్కి కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పెనైల్ క్యాన్సర్కి ఓరల్ క్యాన్సర్ వ్యాక్సిన్కి ఫ్యూచర్లో మేబీ రావచ్చు. ప్రస్తుతం రికమెండేషన్ లేదు. సో నన్ను అడిగితే ఎవరైనా 9 to 15 years ఉన్న ఆడపిల్ల ఎవరికైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి మీరు మొబైల్ కొనొద్దు, బంగారం కొనొద్దు, ముందు సర్వైకల్ క్యాన్సర్ వేయించండి. వేయించితే ఆ పాపను మనం సర్వైకల్ క్యాన్సర్ నుంచి పూర్తిగా ప్రివెన్షన్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఎవరెవరు వేయించుకోవచ్చు అంటే సెక్షువల్ యాక్టివిటీ జరగడానికి ముందు వరకు 98 to 99% ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ 45 years వాళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు. కాకపోతే దాని ఎఫెక్టివ్ అనేది ఇట్ విల్ డ్రాప్ డౌన్ టు 50%. ఓన్లీ 50% ప్రొటెక్షన్ ఉంటుంది. తర్వాత హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది. ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల లివర్ క్యాన్సర్స్ నుంచి మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని వ్యాక్సిన్స్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని హ్యూమన్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ కూడా వ్యాక్సిన్ ఈజ్ అండర్ డెవలప్మెంట్, ఇట్స్ నాట్ ప్రూవెన్. సో ఇలాంటి వ్యాక్సిన్స్ రావడం వల్ల కూడా మనం క్యాన్సర్స్ నుంచి ప్రివెంట్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఎక్స్పర్టీస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.